హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ సిరీస్ అనమాట. సో ఇవాళ మనం హార్డ్ కోర్ డియో సర్వైవల్ అయితే ఆడబోతున్నాం. సో ఈ సిరీస్ అయినా కన్ఫామ్గా స్టార్ట్ అవుతుంది, నీట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మొదలెడదామా? పక్కన విలేజ్ ఉంది గైస్. అంతే గైస్, మనం క్రియేట్ చేస్తేనే మంచి మంచి సీడ్లు వస్తాయి. మంచి క్రియేట్ చేస్తే బొక్కలాగా వస్తాయి. అదే చెప్తాను, సీడ్ పడకుండా పోతాను. కాదయ్యా నువ్వు అబ్బా బ్లాక్ స్మిత్, అబ్బా 2 బ్లాక్ స్మిత్లు ఉన్నారు. 5 మందికి ఒకరు ఇద్దరు కూడా కాదు, 5 మంది. తప్పు, ఇది తప్పు. ఇది ఇలాడ ఒకడు ఉన్నాడు, ఎక్కడో ఒకడు ఉన్నాడు బయటే. కదా నువ్వు బేటే అనుకుంటా కూర్చో, బేటే అయిపోతుంది. లేరాలి అనుంటే మనకి ఐరన్, చెస్ట్ ప్లేట్, యాపిల్, బ్రెడ్. నువ్వు స్కామ్ చేస్తున్నావా? ఏం స్కామ్ అయ్యా? ఎన్ని లూట్ చేసావు ఇప్పటికే? 2 ఇటు సైడ్ లూట్ చేసా, పోయి చూసుకుంటే తెలుస్తుంది. డైమండ్ దొంగ డైమండ్ అచీవ్మెంట్ కాలేదండి. వచ్చిలే, నాకు వచ్చింది అచీవ్మెంట్. ఇదేంది ఇది అచీవ్మెంట్ రావట్లేదేంది? ఏమో బీటా, మంది బీటా కూడా కాదు కదా. మంది బీటా ఫుల్ ఏడ్చినాయా? డబ్బులు ఎట్టి మీద కొన్నామా? డైమండ్ ఉంది, మళ్ళీ ఏమైంది? అన్ని ఏదేసినావు. ఏడేన్నావా? నీకు 2 ఎక్కడో 3 స్వాట్లు చిక్కుండాలే. 3 చిక్కలా కావాలి నీకు? దొరికి ఆరమరెట్టి, ఇది పద్ధతి కాదు. ఆరమరెట్టి ఏ చేస్తా, కత్తి నా దగ్గర ఉంది, కత్తి. చచ్చిపోతా, చచ్చిపోయి. బ్రెడ్ నుంచి వచ్చిందా? సరే ఉండు, అయితే వీట్ అన్న చేద్దాం. సీడ్స్ తెస్తావు. 2 పడేసింది కాదు, సీడ్స్ కలెక్ట్ చేయి కొంచెం. చూస్తే కదా నాది, నీ వల్లే నేను వచ్చుకున్నా. సింగు బాగుంటే నీ కొంచెం సీడ్స్ పెట్టుకుంటే మనకి ఫుడ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక 20-30 స్పీడ్స్ అన్నా తీసుకో, జస్ట్ టెంపరీ. అవి వచ్చేంత వరకు ఈ పిక్స్ వాటిని కొట్టుకున్నాయి. మీరు అన్నట్టు మీకోసం పెట్టేస్తున్నా. నిజమేనా? బాయ్ సూసైడ్ చేసుకుంటా బీపీ. బాయ్ సూసైడ్ చేసుకుంటా బీపీ. చేసుకో, నేను ఒక్కడనే ఆడుకుంటా. మళ్ళా డి ఆడుకో, సోలో ఆడుకోరా, వద్దంతే. అంతే, ఒకసారి కొట్టేదా? నా వల్లే పడ్డాను, నేనే చచ్చిపోతా చెప్తున్నా. నేను లేకపోతే నువ్వు రాలే, ఓల్డ్ గుర్తుపెట్టుకో. అది కూడా కరెక్ట్ అనుకో, కరెక్ట్. ఎన్నొచ్చాయా? 6. 6 అంతేనా? బొంగు బెత్తడ నాకు ఆడే 20 ఉన్నాయి. బెడ్ తీసుకున్నా అసలు ఫస్ట్ నువ్వా? అయ్యండి బాబా, గోళం బాబా నేపేద్దాం. ల్యాబ్దాం వాళ్ళు నేను చేస్తున్నాను. ఇదే హైలైట్ డైమండ్ ఉంటుంది విలేజ్ లో. లైఫ్ లో చూసినదా డైమండ్ విలేజ్ లో? అందుక నేను చాలా సార్లు చూసాను. నేను ప్లాంటింగ్ చేసేసిరా పోయి ఇద్దో. డైమండ్స్ కాదు, సీడ్స్ తీసుకో, ప్లాంటింగ్ చేయ అక్కడ ఒకటి. ఫుడ్ కి
మనం ఉండే విలేజ్ లో హేవెల్స్ ఎన్ని కావాలి అవి ఎప్పటికైనా అవసరం పడతాయా? హేబెల్స్ ఉన్నాయి అసలు ఇక్కడ? అల్లు ఉంటే కనపడుతుంది కదా. కొట్టు కొట్టు హేబెల్స్ కొట్టు. ఇంకేమన్నాయి హేబెల్స్? స్కూల్లోనే చేస్తాను. ఆడ ఇంకేం లేవేంది హేబెల్సా? అప్పా ఇదేంది ఇది? హేబెల్స్ ఇంకా లేవు. బీట్రూట్ ఉంది. బీట్రూట్ కాదు, బీట్రూట్ ఉన్నాయా? క్యారెట్ కావాలా? క్యారెట్ క్యారెట్ లేపి చెప్తా పేరు కింద. నాకు వచ్చిన అచీవ్మెంట్ ఇప్పుడు ఏం అచీవ్మెంట్? క్యారెట్ తీసుకుంటా. నాకు రాలేదేంది? అయితే ఇట్రా డైమండ్ తీసుకుందిరా. తెచ్చే చెప్తా. వచ్చిందయ్యా? నాకెందుకు రావట్లేదు? సరిగా ఇంకో స్క్వాడ్ ఉంది. ఎన్ని స్క్వాడ్ కావాలయ్యా? నాకు ఆడ ఉందలే, మిగతా అన్ని దాంట్లో పెట్టి. క్యారెట్లుండి క్యారెట్ తీసుకున్నా. ఫస్ట్ చెస్ట్ ఏవయ్యా? చెస్ట్ ఆడ ఉన్నాయి కదా బాయ్. ఎందే డెజర్ట్ టెంపుల్? ఓ ఏమో డెజర్ట్ టెంపుల్. వద్దు పోవద్దు. అబ్బా లైబ్రరీ అయ్యా, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయా? అవునా? చెస్ట్లు కాదా? ఉంది. బుక్ షెల్ఫ్స్. బుక్ షెల్ లోనే రెక్టర్ ఉంది. ఎటపోయాడు? ఇడికాడ ఏముంది బుక్? ఏమి ఇట్లా బొక్కగాడు. అయ్యో వన్ గుట్ చెప్తా. ఏంది కొట్టేది? నేను కొట్టను. దూరం పో. అంత దూరం బాబా స్వామి, నన్ను కొడతాడు. దూరం పో. వాడు ఏం లేదు, నేను కొడతా. అయిపోయి డెస్టిన్ పీస్ అయిపోదు. నాకు ఆడ ఉందలే రాయా. కొద్దిగా నాకట్ట హెల్మెట్ చేసి ఇస్తాం. అప్పుడే ఐరన్ ఆర్మర్కి వెళ్ళిపోతావా? ఇప్పుడు వచ్చిందయ్యా నాక. ఇప్పుడు వచ్చింది అచీవ్మెంట్. వుడ్ తీసుకో ఫస్ట్. వుడ్తో ఒక చెస్ట్ చేసి ముందు పెట్టేయాలి సామాను. ఇదన్నా సక్రమంగా రావాలని కోరుకుంటున్నాను గైస్. చెప్తారు కదా, లాస్ట్ టైం నేను ఫోన్ మార్చినప్పుడు 1 lakh గెలిచింది. ఇక్కడే ఉన్నా. నైట్ అవుతా ఉంది. బెడ్ ఉంది నీ కాడ? సరిపోయింది. ఇప్పుడు వచ్చింది నాకు డైమండ్ అచీవ్మెంట్. ఇంకా నెక్స్ట్ రావాల్సింది. నేను ఆల్రెడీ తీసి పెట్టుకోండి. లోపల కొనుక్కుందాం అనుకున్నా, అర్థం ఉన్నాడు. ఫస్ట్ డే ఆఫ్ నైట్ గైస్. అవును, ఫస్ట్ డేలో ఫస్ట్ నైట్. ఆడ కొంపలో పెట్టబాక. నేను చేస్తున్నారా క్రాఫ్టింగ్ టేబుల్. చెస్ట్ దీనమ్మ జీవితం చెస్ట్ ఆడడం. అసలు హార్డ్ కోర్ ఆడేటప్పుడు ఫస్ట్ మనకు కొన్ని కావాలా? అయ్యేం తెలుసు నీకా? వుడ్ లేపో ఫస్ట్ చెప్తా. అయ్యో బ్యారల్ పెట్టు. వుడ్ ఒకటి మిగతా నేను వేస్తాను. వుడ్డేరయ్యా, మిగతా ఏం చేస్తావు నువ్వు? బ్యారల్ ఇదిగో ఇట్రా. ఇట్రా. మిగతా ఇంట్లో ఏమన్నా ఇది తీసుకో. నాకేం పర్లేదు. వద్దిదే. ఏదో ఉండు. ఏదో ఇది లైవ్ ఐరన్ వాడబాకు ఇప్పుడే. జస్ట్ ఐరన్ ఆర్మర్ చేసుకో. ఫుడ్ కోసం ఫిషింగ్ చేయాలి తప్పదు.
ఫిషింగ్ హెయిర్ పని లేకుండా నాకు నువ్వు ముందు ఆ హే పేల్సిన ఫుడ్గా మారు. వద్దులే అమ్మిల మాకు తీసుకున్న ప్రస్తుతానికి ఈ ఫుడ్ లేదు నా కాడ. కానీ ఈ చేపలు ఎటాడద్దు పెట్టు అంతే కదా ఇది. ఏంటో ఆడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్రస్తుతానికి ఫుడ్ అది పెట్టు. వద్దు. మెండింగ్ బుక్ ఇస్తున్నాడు వీడు. నా దగ్గర రా, చూడు లాక్ చేసి నా దగ్గర రా, నా దగ్గర రా. ఎక్కడ ఉన్నావు? మర్చిపో చెప్తాను కింద ఉన్నావు ఏంది నువ్వు? నెలలో ఉన్నా డ్యామేజ్ పడుతుంది. ఒకటిన్నర హాఫ్ ఒక్కన్నర ఏ ఏ ఇంత అన్నాడు మెండింగ్ వాడు. బ్లాక్ చేసి వాడిని బాబాయ్ ట్రేడ్ చేస్తే లాక్ అవుతాడు. 24 నువ్వే బ్లాక్ పెట్టి అడ్డబెట్టావా అట్ట కాదయ్యా. 24 ఒకటి ఆ టైం 38 గంట 24 పేపర్స్ తో ట్రేడ్ చేసినా చాలు లాక్ అయిపోతాడు. పేపర్ కలిపి క్యారీ ఇవ్వదమ్మా పేపర్ కదా ఎత్తుకొచ్చిన షుగర్ క్యాన్ మంచిగా ఉంది. షుగర్ కేన్ వామ్ వచ్చినాయా? ఏదే వామ్ వచ్చినాయి. టర్టిల్స్ ఉన్నాయి. టర్టిల్స్ టెంపుల్ వామ్ వచ్చింది. ముందు షుగర్ కేన్ ఎత్తుకయ్యా. నువ్వు హే బేల్స్ ఫుడ్ చేయి ఫస్ట్. టేబుల్ నా దగ్గర అనుకోండి చూస్తూ ఉన్నది. పోయి చేయిపో. అదే ఇక పెద్ద వామ్ వచ్చినాయి ఇది. నేను షుగర్ కేన్ల కోసం ఎతుకుతా ఉన్నా. నువ్వు షేడ్స్ వాడతాను అట్లా వాడబాగా. ఈ మనిషి పని చేస్తాడు. షుగర్ కేన్లు చూడయ్యా అంటే పోతాను. నీకేం బాగుంది వామ్ వస్తుంది చూస్తాను. షుగర్ కేన్ వాడు లాక్ అవ్వలేదంటే బెండింగ్ మనం అడుక్కోవాలి మళ్ళా. మమ్మీ కాదు జీవత్సంగా దొరికినట్టే ఉంది షుగర్ కేను. నా కాడ 4 దొరికినా నాకు చాలుదే. చెస్ట్ కాడికి వచ్చి ఆడు ఊరు అవతల ఉండ చెస్ట్ ఆడ పెట్టినాము కూడా మనకి నాకు తెలుసురా. 7 ఆల్రెడీ 4 ఉన్నాయి. మైండ్ చేసుకుని వచ్చి నేను అంతలో పోయి లాక్ చేసేస్తా. నువ్వు ఎందుకు నన్ను కొడతావు? నాకు హెల్త్ లేదు. నీకే వచ్చింది అది పేపరా నువ్వు చేసిందే. దో నీకు 10 బెడ్, నాకు 10 బ్రెడ్ ఉంది. నీకా బ్రెడ్ 3 ఉంది. అదా 10 తీసుకో. అప్పటి నుంచి మ్యాథ్స్ చేస్తే దొరికింది ఒక 8 మ్యాథ్స్ ఉన్నారు. చంపిపడదు, నాకేమో హెల్త్ లేదు. ఏంది దీంట్లో పేపర్ చేయాలి ఇప్పుడు. ఒక సెకండ్ ఆగు, పేపర్ చేస్తున్నా. పేపర్ పంకిన్ పైకి అది కావాలా, ఎగ్ షుగర్ అంతే కదా. ఇందాక యాడ్ మనం చూసిందండి. లాక్ చేద్దారా? అదేదో వామ్ వచ్చిన అటు సైడ్ చూసాం వాడిని. వామ్ వచ్చిన సైడ్ కట్టరా సైడ్ వామ్ వచ్చింది. రెజర్ట్ టెంపుల్ యాడ్ ఉంది. కళ్ళు కూడా దొబ్బినాయి. చూపిస్తే పోదాం. వచ్చి దాని వల్ల తీసేస్తా పంపింగ్ పూర్తేసాను. గబగబా లాక్ చేసేయాలి నైట్ అయిపోయే లోపల. నైట్ అయితే ఏమవుతుందా? నైట్ మార్నింగ్ అయితే చేంజ్ అయిపోతాడు మళ్ళీ. నాకు కూడా అవుతారా? అది బిడ్డయ్యా విలేజ్ ఉండేది ఒకడయ్యా. ఇద్దరు ఉండేది ఒకడు కాదు. ఇక్కడ విలేజ్ షార్ప్నెస్ ఈడే అనుకుంటానయా. ఏమో మాకు కూడా వాడింటికయ్యా వాడు షార్ప్నెస్ అయ్యా.
ఇది ఉండాలి మనము ఇంటి పాలే ఇంకోటి లేదా చూడు యువత ఏం మాకు చెప్పాలి అయిపోయింది మా అది ఆడుతున్న పని చేసుకుంటాం వాళ్ళు మాత్రం అంటారు కష్టపడి చేసుకొని వస్తే అదే వాడు ఒకటే ఉండాలి ఒకటి కాదు ఇద్దరు అటు ఉండేది వాడేనా వాడే అనుకుంటా అది వీళ్ళు లేడయ్యా వీడు ఇక్కడికే కదా మనం వచ్చింది నాక ఇక్కడికే వచ్చింది నా బాగా గుర్తు డెజర్ట్ ఈగలల్లో డెజర్ట్ టెంపుల్ షార్ప్నెస్ మారిపోయాడు ఈడే లెక్టన్ తీసుకోరా చెప్తా ఇక్కడ యాక్స్ కుక్కని తీసుకో ఉంది అక్కడ లేదు చేస్తా యాక్స్ లేదు నీకడ వాటలన్నీ దొరికినాయి చేత్తో అన్న కొట్టుకొని రాపోయా ఎలక్ట్రాన్ వర్క్ ఫస్ట్ ఒక 2 వుడ్ పడే నా మొహం వుడ్ నా కాడ లేదు చేప కొట్టేసుకుంటారు చేపను కంటారు వుడ్ లేదు నా కాడ వుడ్ లేదా ఏమయ్యా నువ్వు వుడ్ కన్వర్ట్ చేసి పని చేస్తున్నా అదే పనిలో ఉన్నా నీ దేహాలకు నా బస్సు సరిపోద్ది యాక్స్ నీకు కూడా కావాలా ఈ నేను జాబ్ యాక్స్ అనుకోవయా యాక్స్ నా కాడ ఉంది సార్లే ఏ జాబ్ పోయింది ఎందుకు వీడికి ఇంకొకటి తీసుకున్నాడు జాబు వీడు షార్ప్నెస్ అంట ఇట్ట పోయి ఉంటదయ్యా వీళ్ళు రేడియస్ దాటుంటారు వాడికి జాబ్ పోయింది నీకే వచ్చింది లెక్టన్ బయట పెట్టి లెక్టన్ బయట పెట్టి లోపల పెట్టి నీకే వచ్చింది లెక్టన్ ఏం లేవు ఉండు ఒక సెకండ్ కింద పెట్టుకుంటున్నా దాన్ని ఎత్తి ఏమొచ్చింది చూడు తీసేస్తున్నా సిల్క్ దొరికింది దీన్ని ఏం చేయాలా ఐరన్ డైమండ్ కన్నా వేసుకొని డైమండ్ వర్షన్ దాచిపెట్టుకోవాలి ఫార్చ్యూన్ వచ్చేంత వరకు ఇదొక మంచి పద్ధతి 9 ఎమరాల్డ్కే వచ్చినాడు ఒకరో మంచిది ఇన్ని ఒకరో లాక్ చేయాలి భయ్యా అందుకే కోల్ అది డట్టు తేడానికి వచ్చున్నా డట్టుతోనే కదా బ్లాక్ చేస్తాయి ఇంకా దేంతో చేస్తావా గుడ్డు నేమంత రిచ్ అయితే చెయ్యి నాకు అట్లేదు వద్దు నా కాడ కరెక్ట్గా 6 ఉంది వద్దు ఇప్పుడు ఈడు వెళ్ళాలా బ్లాక్లు పెట్టే టైంకి వెళ్ళిపోతున్నాడు కొట్టాడు నేనా ఉండు బోట్ చేయి ఎన్నాడు ఉడ్డుతో బోట్ చేయి చెప్తా చూడండి గైస్ ఈ విధంగా సెట్ చేసాం మొత్తానికి లోపల టార్చ్ చేసి బోట్ వేసి ఇదంతా కట్టి ఈ విధంగా సీటింగ్ లేని ఏది తీసామంటే మన బతుకైపోద్ది మ్యాక్స్ తీసినా ఏం కాదు ఎందుకంటే వాడు ఒకసారి లాక్ అయ్యాడు కాబట్టి అందుకే కమ్ముకున్నా ఎందుకులే మనకు తెలిసినట్టు సాహసాలు కొంచెం 9 ఎమరాల్డ్స్ అంటే ఒకరో పేపర్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటే బోట్ వేసుకొని వెళ్ళి ఒక ఎమరాల్డ్ ఉంది ఇంకా ఉంటుంది 8 ఎమరాల్డ్ సో ఈ ఎపిసోడ్కి అయితే మనకి ఐరన్ 2 సిక్కే ఆ మనిషి అయితే ఐరన్ ఆర్మరైజ్ చేసుకున్నాడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకుందాం 2 రోజులు అయిపోయినాయి అప్పుడే ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకి సిల్క్ టచ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్కి ఏం చేద్దాం అంటే ఫుల్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ చేసేసుకుంటాను నేను కూడా కింద ఒక కేవ్ కూడా ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాం ఫుడ్ కొలత లేకుండా చేయాలి ఫస్ట్
అది ఏదో చేస్తాం టెంపరీ. ఆ మనిషి వాళ్ళు లైవ్ చేస్తాడు రాత్రి ఈ ఈ వరల్డ్ మీద. మ్యాక్సిమం నేను ఉండకపోవచ్చు, ఆ లైవ్ లో నేను ఉంటాను ఉండని నాకే తెలియదు. ఆ మనిషే చేస్తాడు మొత్తం ఆఫ్లైన్ వర్క్. చచ్చిపోకుండా చేసా మర్చిపోయి ఓల్డ్ నేను నా కాడు ఉంటే నేనేది ఓల్డ్ నువ్వు ఎట్లా చేస్తావు. అదే కదా మా బ్లూ కలర్ దొరికింది, నేను బ్లూ బెడ్ చేసుకుంటున్నాను. బ్లూ ఇస్ట్ బెడ్. ఈ రోజు రాత్రి అయితే మా ఇద్దరు కాంబినేషన్ లో ఒక లైవ్ రాబోతుంది. అంటే వాయిస్ ఏమి ఉండదులేండి. వాయిస్ మాకే ఉండదు వాయిస్ మాట్లాడుకోవడానికి, అది వేరే మ్యాటర్. జస్ట్ చాట్ లో మాట్లాడుకోవడమే. కొన్ని వాయిస్ ఉండాలంటే మీకు వాయిస్ ఆగిపోద్ది, అది బాధ. ఒకటే బాధ. చాట్లో అడిగారంట కొంతమంది లైవ్ పెట్టమని, అదొకటే తలకాయ నొప్పి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు షేడర్స్ కూడా వేస్తాను గైస్. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ మన ఎపిసోడ్ అయితే. సో మన ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు ఒరిజినల్ ఓల్డ్ అయితే లోడ్ అవుతుంది అంటే మొత్తం ప్రోగ్రెస్ అంతా. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి జస్ట్ లైట్గా విలేజ్ ఎక్స్ప్లోర్ చేసాము. 5 బ్లాక్ స్మిత్లు దొరికాయి, అది లక్ అని చెప్పుకోవచ్చు. ర్యాండమ్గా కొట్టాం, స్పాన్ వచ్చేసింది. కొట్టబాక చచ్చిపోతాం. ర్యాండమ్గా కొట్టాం, ర్యాండమ్గా కొడితే వచ్చేసింది. మీకు ఆ సీడ్ కావాలంటే అడగండి, ఖచ్చితంగా మేము కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడ ఒకటి పెడతాము. చూసారు కదా గైస్, ఇది మన ఇవాళ ఎపిసోడ్. సో మన ఛానల్ కానీ కొత్త వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.